మరో బ్రేకింగ్ న్యూస్ అందుతుంది మనకి. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిష్ శర్మను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చెంచల్గూడ జైలు నుంచి ముగ్గురిని కస్టడీలోకి తీసుకున్నారు. వారిని శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ప్రశ్నిస్తున్నారు. 3 రోజుల పాటు విచారణ కొనసాగనుంది. ఇక ఈ కేసులో నిందితులు పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీకి చెందిన వ్యాపారి నమిష్ శర్మల 3 రోజుల పోలీస్ కస్టడీకి ఉప్పరపల్లిలోని కోర్టు అనుమతించింది. ప్రతిరోజు ఉదయం 6 గంటల తర్వాత మాత్రమే విచారించాలని స్పష్టం చేసింది. రాత్రి 7 గంటల తర్వాత ప్రశ్నించవద్దని షరతు విధించింది. ఇప్పటికే వారి ఫోన్లలోని డేటా, సాంకేతిక అంశాలు, 7 నిందితులు మొరవినేని రమేష్, వరమాచినేని శ్రవణ్ కుమార్, నల్లప్రేని విజయకృష్ణ, కౌశిక్ రవి, తిరువీధుల అర్జున్ రెడ్డి, సిలివేరు శరత్ కుమార్, ఓ మహిళ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సమాచారం సేకరించిన పోలీసులు ఆయా అంశాలపైనే విచారణ జరుగుతోందని తెలుస్తోంది. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిష్ శర్మను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రైట్కి ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు ఫోన్ లైన్లో. రత్నకుమార్, మొత్తానికి చూస్తున్నా మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో అయితే కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో 3 నిందితులను కస్టడీ విచారణ చేసేందుకు చెంచల్గూడ జైలు నుంచి కొద్దిసేపటి క్రితమే పోలీసులు కస్టడీకి తీసుకోవడం జరిగింది. వారిని కస్టడీకి తీసుకొని శంషాబాద్ రూరల్ పిఎస్ కు తరలించారు. ప్రస్తుతం ఇవాళ నుంచి 3 రోజుల పాటు, అంటే నిన్న సాయంత్రం 4:30 నుంచే వాళ్ళను కస్టడీకి ఇవ్వటం జరిగింది. పోలీసులు ఇవాళ మార్నింగ్ వెళ్లి వాళ్ళను కస్టడీకి తీసుకున్నారు. 3 రోజుల పాటు కస్టడీ విచారణ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మొయినాబాద్ విఎంఆర్ ఫామ్ హౌస్ లో, పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన ఈ పార్టీ పైన పూర్తిగా ఆరా తీయబోతున్నారు. అసలు పార్టీని ఏర్పాటు చేయడం వెనకాల ప్రధాన కారకులు ఎవరు, దాని యొక్క ఉద్దేశం ఏంటి, అక్కడకు డ్రగ్స్ తెప్పించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు ఎవరు అనేది దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఈ కస్టడీ విచారణ అనేది జరగబోతోంది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేంద్రంగా ఈ యొక్క పార్టీ అనేది జరిగిన నేపథ్యంలోనే అతన్ని విచారణ చేయబోతున్నారు. అలాగే ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం ఇందులో ఇద్దరిని, రితేష్ రెడ్డి గన్ను తీసుకొని వచ్చాడు. ఆ గన్ను తీసుకొని నమిత్ శర్మ అనే మరొక వ్యక్తి కాల్పులు జరిపిన నేపథ్యంలోనూ వీళ్ళ మీద ఆర్మ్స్ యాక్ట్ అనేది కూడా ఉంది. కాబట్టి వీళ్ళు ఓపెన్ ఫైర్ కు సంబంధించి పోలీసులను భయభ్రాంతులకు గురి చేసి అక్కడ నుంచి పరారవ్వాలన్న ఉద్దేశాన్ని తెలియజేసిన నేపథ్యంలోనే వాటన్నిటిపైన విచారణ చేయబోతున్నారు. మరీ ముఖ్యంగా 3 రకాల డ్రగ్స్ అనేవి ఆ ప్రాంతంలో దొరికాయని తెలుస్తోంది. కొకైన్ తో పాటు ఎండిఎంఏ పిల్స్, అలాగే ఇతర మాదక ద్రవ్యాలు, మొత్తం 3 రకాల మాదక ద్రవ్యాలను ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళు అభిషేక్ సింగ్ అనే వ్యక్తి దగ్గర మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ సిల్వేరి శరత్ తను కొనుగోలు చేశాను అనే విషయాన్ని కూడా బయటపెట్టడం జరిగింది. ఎందుకంటే ఒకవైపున 3 రిమాండ్ లో ఉన్న సమయంలోనే మరోవైపు 11 మందిలోని కొంతమంది పలువురిని అనేక సార్లు పిలిచి శంషాబాద్ పిఎస్ లోనే సిట్ అధికారులు దర్యాప్తు చేశారు. వాళ్ళ నుంచి సమాచారం రాబట్టారు. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కస్టడీలోకి తీసుకోబోతున్న 3 ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచి యొక్క డ్రగ్స్ వీళ్ళను వినియోగించడం జరుగుతోంది, అభిషేక్ సింగ్ అనే వ్యక్తితో అసలు వాళ్ళకున్నటువంటి పరిచయాలు ఏంటి, అలా ఎంతమంది డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నాయి, వీళ్ళకు ఎప్పటికప్పుడు డ్రగ్స్ ను సరఫరా చేసేటువంటి వ్యక్తులు ఎవరు అన్నదాన్ని సెంట్రిక్ గా చేసుకొని కస్టడీ విచారణ అనేది కొనసాగుతోంది. ఇక మరోవైపు ఫామ్ హౌస్ అనేది ప్రధానంగా ఇప్పటికే కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మొయినాబాద్ విఎంఆర్ ఫామ్ హౌస్, మాజీ ఎమ్మెల్యే పైలట్ రెడ్డి ఫామ్ హౌస్ కు సంబంధించి అది అసైన్ ల్యాండ్లలో కట్టారన్నటువంటి ఆరోపణలు అనేవి అవుతున్నాయి. మరోవైపు దాన్ని ప్రస్తుతానికి సీజ్ చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఈ యొక్క కస్టడీ విచారణలో తెలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి మరికొద్ది సేపట్లోనే వీళ్ళను విచారణ చేయబోతున్నారు. ఇప్పటికే పోలీసులు కస్టడీ విచారణకు తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రత్నకుమార్. మరిన్ని అప్డేట్ చేసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్.